హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై లంచ్ బాక్స్ ఛానల్. ఈరోజైతే మన ఛానల్లో పచ్చి రొయ్యలు బీరకాయ కూర చేశానండి. ఎలా చేశాను చూపిస్తాను చూడండి. కూర అయితే చాలా టేస్టీగా వచ్చింది. దీనికోసం ఒక అర కేజీ బీరకాయలు, అలాగే 2 ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. అలాగే అల్లం, చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లిపాయలు, ఒక పావు టీ స్పూన్ ధనియాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ గసగసాలు, అలాగే 4 యాలక్కాయలు, 4 లవంగాలు వేసి పేస్ట్ చేశానండి. ఇదైతే ఈ మసాలా అయితే కూరలో వేసుకుని చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే రొయ్యల్ని పై పుట్టు తీసి ఉప్పు పసుపు వేసి బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నానండి. ముందుగా ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. కూర చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను చేసిన కూర అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందైతే స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఇందులో అయితే 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇందులో నేను ఇందాక చూపించిన ఉల్లిపాయలు, అలాగే 4 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ముక్కలను అయితే బాగా కాగిన నూనెలో వేసి ఉల్లిపాయ ముక్కల్ని బాగా మగ్గించుకోవాలండి. సారీ ఫ్రెండ్స్, నేను ఒక క్లిప్ అయితే తీయడం మర్చిపోయాను ఫ్రెండ్స్. అదేంటంటే మనం ఇందాక శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న రొయ్యల్లో పావు టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, అలాగే నేను చూపించిన మసాలా 1 గ్లాస్ వాటర్ వేసి దగ్గర పెట్టి పక్కన పెట్టుకున్నానండి. అలాగే బీరకాయ ముక్కలు పైపు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఈ మగ్గిపోయిన ఉల్లిపాయ ముక్కల్లో ఆ బీరకాయ ముక్కలు అయితే వేసి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలండి. రొయ్యలను అయితే నేను చెప్పినట్టు ఉడికించుకుని ఈ కూరలో అయితే వేసుకుంటే రొయ్యలు అయితే నీచు వాసన అవి రాకుండా కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకొన్ని బీరకాయ ముక్కలు అయితే ఇందాక మగ్గించుకుని ఉల్లిపాయ ముక్కల్లో వేసి బాగా కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి ఓ 5 మినిట్స్ వదిలేస్తే బీరకాయ ముక్కలు అయితే బాగా మగ్గిపోతాయండి. ఇదిగోండి, ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా బీరకాయ ముక్కలు బాగా మగ్గిపోయి ఉంటాయండి. బీరకాయ ముక్కలు చూసారు ఎంత బాగా మగ్గిపోయాయో. ఇందులో అయితే ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకుందామండి. పసుపు వేసుకుని బాగా కలిపి ఇందాక నేను చెప్పినట్టు రొయ్యలను అయితే ఉడికించి పక్కన పెట్టుకున్నానని చెప్పాను కదండి. అవి అయితే ఇప్పుడు ఇందులో కలిపేసి బాగా రెండింటిని హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకొని ఇంకొంచెం కారం పడుతుందండి. ఇదిగోండి, ఇప్పుడు ఈ రొయ్యలను అయితే ఈ మగ్గించుకున్న బీరకాయ ముక్కల్లో వేసుకుని బీరకాయ ఉల్లిపాయ ముక్కల్లో వేసి హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలిపేస్తానండి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకొని అలాగే 1 స్పూన్నర కారం అయితే వేస్తున్నానండి. మా ఇంట్లో కారం అయితే ఎక్కువే తింటారండి. మీరు తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఉప్పు కూడా అంతేనండి, మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఇదిగోండి, కారం వేసి బాగా కలిపి ఇందాక మనం రొయ్యలు ఉడికించుకున్న గిన్నె అయితే ఉంది కదండి, అందులో అయితే 1 గ్లాస్ వాటర్ వేసి ఆ మసాలా వేస్ట్ అవ్వకుండా ఈ మగ్గించుకున్న బీరకాయ రొయ్యలు మిశ్రమంలో అయితే వేసేసి హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఉడుకు రానిచ్చి మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వాటర్ అంతా దగ్గరికి అయ్యేదాకా గ్రేవీ బాగా తయారయ్యేదాకా ఉంచుకుంటే మన కూర అయితే రెడీ అయిపోతుందండి. కొత్తిమీర కూడా అవైలబుల్లో ఉన్నట్టయితే కొత్తిమీర కూడా వేసుకోండి. నా దగ్గర